హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వారంలో అంటే వచ్చే వారంలో మనకి వార్‌కి సంబంధించి పాజిటివ్ అంశాలు రావచ్చు. అంటే వార్ ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ 1, 2 రోజుల్లో ఈ మార్కెట్‌లో ప్యానిక్ ఉన్నప్పుడు బై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్లోగా థింగ్స్ అనేది నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా మన ఇండియా అనేది స్టిల్ మనకి స్ట్రాంగ్‌గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన ఇండియాకి ఇమీడియట్గా జరగాల్సింది అంటే క్రూడ్ ఆయిల్ పడిపోవాలి. క్రూడ్ ఆయిల్ ఎంత పడితే అంత ఇండియాకి మంచిది. అది నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో అది కానీ జరిగితే డెఫినెట్గా నేను అనుకోవడము మన మార్కెట్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ దగ్గరగా రెండేళ్ల నుంచి మనం ఇండెక్స్ పక్కన పెడితే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా పడుతూనే ఉన్నాయి. సో లాస్ట్ లెగ్ ఆఫ్ మనకి సెల్లింగ్లో ఉన్నాం మనం. సో ఇంకా ఇంతకుమించి నెగిటివ్ ఏముంటుంది మీరు అర్థం చేసుకోండి. సో ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ ఆగిపోతే డెఫినెట్గా ఈసారి ట్రెండ్ అంతా రివర్స్ అయ్యి అటు యుఎస్ లేకపోతే జపాన్ అక్కడ మార్కెట్స్ ఆగి మన మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి.